నమస్కారం గురు. నమస్కారం తల్లి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, అలాగే కుంభరాశి వారికి ఏలినాటి సన్ నడుస్తుంది. అవును. వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇది నాకు జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ప్రశ్న వేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా గురుగారు మాది మీనరాశి అండి, మాది కుంభరాశి అండి. అయ్యా ఇది ఓకే, కాలచక్రంలో అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మహాకవి శ్రీశ్రీ చెప్పారు ఆయన, అగాధమౌ జలనిధిలో నాని ముత్యమున్నటులే, శోకాన మరుగున దాగే సుఖమున్నదిలే, ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదే ధీర గుణం. ఇలాగా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తను ముందుగా ఏలినాటి శని వస్తుందనేది కామన్గా అందరికీ తెలుసు. ఆ టైంలో వాడు శని గ్రహానికి ఏ విధంగా తను పూజ చేసుకోవాలనేది కుంభ, మీన, మేషరాశులకు ఆల్రెడీ చెప్పా. అది చేసుకుంటూ వాళ్ళు రెగ్యులర్గా ఉంటూ శని గ్రహానికి ఏ విధంగా చేయాలి, తమ జాతకానికి తగిన లగ్నము, నక్షత్రము, రాశికి ఏ దేవుణ్ణి మొక్కాలి చేసుకుంటే ఆ ఏలినాటి శని ప్రభావం కూడా పెద్దగా ఉండదన్నమాట. ఆటోమేటిక్గా దాని ప్రభావం తగ్గుతుంది, అందులోంచి మనం బయటపడిపోతాం. కొందరికైతే ఇంకా మేలే జరుగుతుంది, నష్టం అయితే జరగదు. కాబట్టి ఇందులో విషయం కంగారేం లేదమ్మా. ఎవరైనా సరే మేషరాశి, మీనరాశి, కుంభరాశి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మాట్లాడతాను.